ఈరోజు సోషల్ మీడియాలో ఈటల రాజేంద్రన్నపై వకలాపురం కృష్ణమోహన్ మరి కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. నేను ఈ సందర్భంగా వారిని కొన్ని అడగదలుచుకున్నాను. కృష్ణమోహన్, నువ్వు తెలంగాణ ఉద్యమంలో ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం పనిచేసినావు ఒకటి. రెండోది, నువ్వు బీసీనని చెప్పుకొని బీసీ ఉద్యమాలకు నాయకత్వం ఇస్తున్నానని చెప్పుకొని నువ్వు వైఎస్ఆర్ కాడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నువ్వు బీసీ కమిషన్ సభ్యునిగా తెచ్చుకున్న సంగతి మాకు తెలియదా? ఆ రోజుల్లో మరి నా వెనక బీసీలు ఉండరని చెప్పి కలిబొల్లి మాటలు చెప్పి నువ్వు ఎక్కడ మీటింగ్ అవుతున్నా మధ్యలో వచ్చి రవీంద్ర భారతిలో బీసీ మీటింగ్ అయినా మధ్యలో వస్తావు, నిలబడతావు, ఓ ఫోటో కొట్టుకొని పోయి మరి పార్టీ నాయకులకు చూయించుకొని ఈ బీసీ మీటింగ్ నేనే పెట్టినా, నేనే ఏర్పాట్లు చేసినా అని చెప్పుకున్నటువంటి నీ కల్లిబొల్లి మాటలు, మాయ మాటలు ఆపకపోతే నీ సంగతి చూస్తాం. ఏమనుకుంటున్నావు? సత్యమైన నిత్యమైన తెలంగాణ ప్రజల యొక్క దేవుని పట్టుకొని నువ్వు అనరాని మాటలు మాట్లాడతావా? నీకు తెలియదా ఈటల రాజేంద్ర గురించి? ఉద్యమాలు చేసిన వ్యక్తులు వస్తే కూడా ఆపి నువ్వు ఉరికి రూమ్లో కురికి గుసగుసలు పెట్టి అన్న చెవులో చెప్పి పనులు చేయించుకున్నటువంటి చరిత్ర నీది కాదా? నువ్వు తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి వ్యక్తులందరినీ కూడా పక్కకు పెట్టి నీకు బీసీ కమిషన్ సభ్యుడుగా నీకు ఇప్పించింది నిజం కాదా? ఏం ఆరోపణ చేస్తున్నావు? ఇవాళ పంజరంలో హుజూరాబాద్ ప్రజలు పంజరం నుంచి బయటకు వచ్చినారు. నువ్వు ఏ పంజరంలో బతికిన ఇన్ని రోజులని అడుగుతున్నా. ఈరోజు ఈ టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళంతా బందీలై ఈరోజు కనీసం నువ్వు ప్రగతి భవన్ పోయి నువ్వు మాట్లాడే శక్తి నీకు ఉందా నేను అడుగుతున్నా. ఇలా నువ్వే ఒక్క రోజున పోయినవా? కరోనా సంవత్సర కాలము తన ప్రాణాలు పరంగా పెట్టి పేద ప్రజల కోసం, మరి కరోనా పేషెంట్ల కోసం ప్రతి హాస్పిటల్ తిరిగి వాళ్ళకు ధైర్యం కల్పించి వాళ్ళకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తూ 24 గంటలు శ్రమిస్తున్న ఏకైక వ్యక్తి ఈ రాష్ట్రంలో ఈటల రాజేంద్ర అన్న. ఇటువంటి వ్యక్తిపై నిందారోపణలు చేస్తే నీ స్థాయి దిగజారుతుంది తప్ప నువ్వేదో గొప్ప నాయకుని అనుకుంటున్నావు. నువ్వు కేసీఆర్ దగ్గర ఏదో 4 డంపు ముచ్చట్లు చెప్పంగానే నీకేదో టికెట్ ఇస్తారని పదవి ఇస్తారని ఆశపడుతున్నావు. కానీ నీ ఆశలు అడియాశలు అయితే అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. కానీ ఇంకొకసారి ఎక్కడైనా కానీ మరల కనుక నేను చెప్తున్నా, ఇటువంటి మాటలు మాట్లాడితే ఈరోజు జనాలు నీకు బుద్ధి చెప్తానికి సిద్ధంగా ఉన్నారు. ఇటువంటి తప్పుడు మాటలు, మాయ మాటలు, ఆరోపణలు మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా.